హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. ఈరోజు మన ముందు ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన డైట్ థర్డ్ మంత్లో ఉన్నారు. ఇంకా థర్డ్ మంత్ ఇంకా కంప్లీట్ కాలేదు. జస్ట్ ఫాలోఅప్ కోసం వచ్చారు. ఆయన ఒరిజినల్గా ఏంటంటే డయాబెటిక్ 5 years నుంచి, మోర్ దెన్ 5 years నుంచి డయాబెటిక్ పేషెంట్, అండ్ ఆల్సో బీపీ అండ్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, ట్రైగ్లిసరైడ్స్ 300 కంటే ఎక్కువ ఉండేవి, అండ్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అది మోర్ దాన్ 300 ఉండేది, 300 కంటే ఎక్కువ ఉండేది. యూరిన్ మైక్రో ఆల్బుమిన్ ఎక్కువ ఉండడం అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అన్నదానికి అదొక నిదర్శనం అనమాట. సో ఈ ఇష్యూస్తో వచ్చేది, అండ్ వీటితో పాటు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండేది, అండ్ అండ్ డస్ట్ ఎలర్జీ ఉండేది. సో ఇప్పుడు 2.5 months అయిందండి. 2.5 months అయింది డైట్ స్టార్ట్ చేసి. సో 2.5 monthsలో ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యుయేషన్, ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 74కి వచ్చింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, డయాబెటీస్ రివర్స్ అవ్వడం అంటే ఏదో HbA1c తగ్గడం ఒక్కటే కాదు. ఎందుకంటే HbA1c అనేది ఇది కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే తగ్గిపోతుంది. అది దట్ డజంట్ మీన్ డయాబెటీస్ రివర్స్ అయిందని కాదు. డయాబెటీస్ అంతర్లీనంగా ఉంటుంది. బట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇది మీకు ఒక చెప్పాలంటే ఒక ఇండికేషన్ అనమాట, మీకు డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది అని చెప్పడానికి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అనేది మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వల్ల మీకు తెలుస్తుంది బాగా. సో ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇప్పుడు 74కి వచ్చింది. HbA1c 5.1 ఉంది. సెరమ్ క్రియేటినిన్ 1.08 ఉంది. నేను దీని గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను. EGFR 87, LFT అంత నార్మల్గా ఉంది, HDL 35, LDL 130 అండ్ ట్రైగ్లిసరైడ్స్ 192 ఉన్నాయి. ట్రైగ్లిసరైడ్స్ ఏవైతే 300 కంటే ఎక్కువ ఉండేవో ఇప్పుడు 192 వచ్చినాయి. ఇంకా తగ్గాల్సింది ఉంది, డైట్ ఇంకా కంప్లీట్ కాలేదు. అలాగే USG అబ్డామిన్లో ఇంతకుముందు ఎప్పుడు మార్చిలో చేసేదా, అంతకుముందు జనవరిలో చేసినప్పుడు లాస్ట్ ఇయర్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది. లాస్ట్ ఇయర్ జనవరిలో చేసినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే అది అసలు ఫ్యాటీ లివర్ లేదు, ఇప్పుడు కంప్లీట్లీ ఇట్స్ గాన్ అనమాట. అండ్ అంతకుముందు మనకి ఏంటంటే మైక్రో ఆల్బుమిన్ 300 కంటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు మైక్రో ఆల్బుమిన్ వాల్యూ ఎంత ఉంది అంటే 1.3 ఉంది. 300+ ఎక్కడ, 1.3 ఎక్కడ, అంత డ్రాస్టిక్ చేంజ్ ఉందండి. ఇది కూడా అంటే లాస్ట్ 2.5 monthsలో ఇది ఎంత తగ్గింది. ట్రైగ్లిసరైడ్స్ అంతకుముందు ఎంత ఉండి 300 చిల్లర ఉండేది, ఎక్కడ 300+ ఉంది. అది కాస్త ఇప్పుడు 192 అయింది. సో ఇలాగా చాలా చాలా చేంజెస్ వచ్చినాయండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఎవ్రీ మంత్ ఆయన మానిటర్ చేస్తూ వచ్చేది. ఎవ్రీ మంత్ ఈ వాల్యూస్ బెటర్ అవుతూ వచ్చినాయి అనమాట. మార్చిలో FBS 85 ఉంది. డైట్ చేసిన 1 month పోయాక 2 months పోయాక 74 వచ్చింది. సో అలాగే ఈచ్ మంత్ ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది అనమాట. అలాగే మార్చిలో HbA1c 5.2 ఉంది, ఇప్పుడు 5.1 ఉంది. మార్చిలో ట్రైగ్లిసరైడ్స్ 218కి తగ్గినాయి, ఇప్పుడు ఇంకా 192 వచ్చినాయి. అంటే ఇంకా తగ్గుతూ ఉన్నాయి అనమాట. మీరు ఇది ఇక్కడ ట్రెండ్ చూడొచ్చు, యాక్చువల్గా ఇది తగ్గుతుంది అన్న ట్రెండ్. సో ఇలాగా అన్నీ చాలా బాగా బెటర్ అయినాయండి. ఇప్పుడు ఆయనకి ఇంకొకటి ఏంటంటే డైట్కి ముందు ఆయన డయాబెటీస్ మెడికేషన్ తీసుకునేవారు. ఏంటా మెడికేషన్? Blisto-Trio and Histamet 50/500. ఓకే. ఇవి రెండు షుగర్ మెడికేషన్ తీసుకునే వాళ్ళు. బీపీకి వచ్చేసి ఇలా టీ ఇచ్చి. ఓకే. సో ఇప్పుడు బీపీ మెడికేషన్ తీసుకోవట్లేదు అండ్ షుగర్ మెడికేషన్ తీసుకోవట్లేదు. వితౌట్ బీపీ మెడికేషన్ అండ్ షుగర్ మెడికేషన్ ఆయనకి రెండు కూడా కంట్రోల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే ఆయనకి డైజెషన్ ఇష్యూస్ ఉండేవో అవి కూడా ఫిక్స్ అయినాయి. ఇంకా ఫిక్స్ కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటే డస్ట్ ఎలర్జీ ఏదైతే ఉందన్నారో అది ఆయనకి ఇంకా ఫిక్స్ కాలేదు. సో దాని సంగతి మనం చూడాలి. డస్ట్ ఎలర్జీ కొంచెం డిఫరెంట్ కేటగిరీలోకి వస్తుంది. సో అంటే హిస్టమిన్ ఇంటాలరెన్స్ కేటగిరీలోకి వస్తుంది. దాన్ని మనం డిఫరెంట్ వేలో ట్రీట్ చేయాలి ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డైట్లో ఉన్నప్పుడు ఆయన సెరమ్ క్రియేటినిన్ ఒకటి కొంచెం తగ్గింది, కొంచెం పెరిగింది యాక్చువల్లీ. అంతకుముందు 0.97 ఉన్నది, ఇప్పుడు 1.08 ఉంది. సో కొంచెం పెరిగింది. సో ఆ పెరిగిన సెరమ్ క్రియేటినిన్ కూడా ఎలాగ తగ్గించాలనేది ఇప్పుడు ఆయనకి చెప్పబోతున్నాము.
సో నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ ఇంకా డైట్ ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఆ సెరమ్ క్రియేటిన్ వాల్యూ కూడా తగ్గుతుంది. సో ఏవైతే పెండింగ్ ఉన్నాయో డస్ట్ ఎలర్జీ ఒకటి, సెరమ్ క్రియేటిన్ పెరగడం ఒకటి, అదన్నింటినీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఉండాలండి యాక్చువల్. అంటే ఇలా చూసారా, ఆయన ఎవ్రీ మంత్ టెస్ట్ చేసుకుంటున్నారు, మానిటర్ చేస్తున్నారు డైట్లో ఉన్నప్పుడు. అండ్ ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో కన్సర్న్స్తో బ్యాక్ వచ్చారు ఇక్కడికి. సో వాటిని ఇప్పుడు మేము ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఇలాగ ఉంటే మాకు చాలా ఈజీ అవుతుందండి. పేషెంట్ కూడా కరెక్ట్గా ఆయన చాలా కరెక్ట్గా ఫాలో అయ్యారు డైట్ని, అండ్ కరెక్ట్గా మెడికల్ టెస్ట్లు చేయించారు. ఆయన ఏవి కన్సర్న్స్ ఉన్నాయో కన్సర్న్స్తో వచ్చారు ఇక్కడికి. ఆ కన్సర్న్స్ని మేము అడ్రస్ చేస్తాం. ఆయన ఇప్పుడు అది వెళ్ళి ఫాలో అవుతారు. ఫాలో అయ్యాక మళ్ళీ నెక్స్ట్ మంత్ బ్లడ్ టెస్ట్లు అవి చెక్ చేస్తారు. అప్పుడు మేము అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఆయన అప్పుడు డైట్ నుంచి మెల్లిగా ఎలా బయటకు తీసుకోవాలో గైడ్ చేస్తాం అన్నమాట. ఇది ఒక ఇలా ప్రాసెస్ వెళ్ళిందంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో మీకు చెప్పండి, మీకు ఎలాగా? రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్. యాక్చువల్గా ఈ సమస్యలు తగ్గవని నేను అనుకుంటున్నాను. జనరల్గా మనము అలోపతికి వెళ్తే యూజువల్గా మనం ఇది ఒక లాంగ్ లైఫ్ టైమ్ డిజీజెస్ లాగా మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు మొత్తం. కానీ ఇప్పుడు ఇవి తగ్గిన తర్వాత నేనే చాలా ఆశ్చర్యపోయాను. మెయిన్గా ఫ్యాటీ లివర్ నార్మల్ అయింది. 2 months నుంచి నేను మెడిసిన్స్ కూడా వాడతలేను. మెయిన్గా బీపీ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా కొలెస్ట్రాల్ అది ఇప్పుడు కూడా 300 అబోవ్ ఉంటుండే ట్రైగ్లిసరైడ్స్. సో అది ఇప్పుడు 1 below 200 వచ్చింది. మైక్రోఆల్బ్యూమిన్ మెయిన్ కన్సర్న్ ఉండే నాది. సో అది నార్మల్ లెవెల్స్కి వచ్చినాయి, 300 నుంచి నార్మల్కి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిజల్ట్స్, ఇంత 2 monthsలోనే మనకి ఇలాంటి రిజల్ట్స్ చూడొచ్చని. రియల్లీ గ్రేట్ఫుల్ సార్. యాక్చువల్గా మీ పైన నమ్మకంతో నేను ముందుకు వచ్చాను. సో ఆ నమ్మకంతో ఆ డైట్ కూడా ఫాలో అయ్యాను. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ డైట్ ప్లాన్. సో కొన్ని చేంజెస్ అటు ఇటు అయినాయి కానీ ఐ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ద డైట్ ప్లాన్. సో ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ బోత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నైస్ అండి. అండ్ డెఫినెట్లీ మీరు మళ్ళీ ఇంకొకసారి లైఫ్లో డయాబెటీస్ కానీ బీపీకి కానీ మెడిసిన్స్ వాడడానికి అవసరం లేకుండా ఉంటుంది చూడండి. మీకు ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఓన్లీ మనకి ఏంటంటే ఇనిషియల్లీ ఈ ఏదైతే చాలా డేంజరస్ వాల్యూస్లో ఉన్నారో అక్కడి నుంచి బయటపెట్టడానికి కొంచెం హార్డ్ డైట్ ఉంటుంది, కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్ అప్పుడు అంత కష్టంగా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాల టేస్ట్లు ఆస్వాదించవచ్చు. అండ్ స్టిల్ యూ కెన్ యూనో లైఫ్ టైం వరకు మీకు దీని నుంచి విముక్తి లభిస్తుందండి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద టెస్టిమోనియల్ అండి. యాక్చువల్గా మేము ఇంకా మా కాలనీలో కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ చాలామందికి రిఫర్ చేస్తున్నాము. అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అన్నట్టు. చాలామందికి ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా నేను చెప్తున్నాను నా గురించి ఇట్లా జరిగింది, ఈ చేంజెస్ చూస్తున్నాను నేను. దే ఆర్ యాక్చువల్లీ చూస్తున్నాను, లైవ్గా చూస్తున్నాను చేంజెస్ అన్నీ కూడా. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ థింగ్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు 10 kgs తగ్గారు వెయిట్. 10 kgs తగ్గినండి. ఈ 2.5 monthsలోనే 10 kgs తగ్గినండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్స్. అది ఒక ఇదేంటంటే చాలామంది వెయిట్ తగ్గుతున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చెప్తున్న విషయం ఏంటంటే, వెయిట్ తగ్గినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసేటప్పుడు వెయిట్ తగ్గివ్వదు, కానీ చాలా ఆడ్గా తగ్గివ్వదు. అంటే షేప్ అంత కరెక్ట్గా ఉండేది కాదనమాట తగ్గినప్పుడు. కానీ ఈ డైట్లో వెయిట్ తగ్గితే పొట్ట తగ్గడము, అంటే ఆడ్ షేప్లో కాకుండా చాలా కరెక్ట్గా ఇప్పుడు మనకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం ఎలాగ ఉండేదో బాడీ లావు కాకముందు ఆ టైప్లో అప్పుడు షేప్ అది బ్యాక్ వస్తుంది. సో ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పాజిటివ్ రిజల్ట్ ఇదని చెప్పేసి చెప్తూ వచ్చారు చాలా మంది. చూసిన వాళ్ళు కూడా 5 years ఏజ్ తగ్గింది అన్నట్టు అంటున్నారు సార్. సో ఇంతకుముందు డబుల్ చిన్ ఉండేది నాకు బాగా. సో పొట్ట కూడా కొంచెం ముందుకు వచ్చి హెవీగా ఉండేది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. నేను లైట్గా ఫీల్ అవుతున్నాను, బాడీ కూడా చాలా లైట్గా ఉంటుంది. అవును, నిజంగా ఆ లైట్గా ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా సార్, ఇంతకుముందు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాదు బాడీకి. సో ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉన్నది బాడీలో. సో యా ఐ ఫీల్ 5 years younger than my age. రైట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఆ లైట్ వెయిట్ ఫీల్ అవ్వడం చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అప్పుడే మనం యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే మనం ఒక రకమైన ఇంత నేను వెయిట్ ఇంత హెవీ ఇదే ఒక ఆ వెయిట్ మనమే ఫీల్ అవుతున్నాం అనుకోండి, మనలో యాక్టివ్నెస్ ఉండదు. ఇంకా మనకి ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా నేను ఇంత వెయిట్ని మోయాలా తీసుకెళ్ళాలన్నా, అంటే మన వెయిట్ అయినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మీరు మెయిన్ ఈ లైట్ వెయిట్ ఫీల్ అవ్వడం రీజన్ ఏంటంటే పిండి పదార్థాలు లేకపోవడం,
ఏదైతే పిండి పదార్థం మనం వాడుతున్నామో అది చాలా సేఫ్ స్టార్చ్ అనమాట. ఏవైతే దుంపల నుంచి వస్తున్న పిండి పదార్థాలు ఉన్నాయో అవి మనకి హెవీ వెయిట్ని ఫీల్ కానివ్వవు, చాలా లైట్ వెయిట్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి అనమాట. సో అందువల్లనే మీకు ఈ పాజిటివ్ చేంజ్ తెలుస్తుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.